హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క సెషన్లో మనం క్లస్టర్డ్ బార్ చార్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, క్లస్టర్డ్ బార్ చార్ట్. సో ఫస్ట్ దీని యొక్క వే ఆఫ్ వర్కింగ్ చూద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ మనకు హైలైట్ లో కనబడతా ఉన్నాయి చూడండి. ఇలా ఇండివిజువల్ గా బార్స్ లో కంపారిజన్ చేసే విధంగా మన రిక్వైర్మెంట్ ఉన్నదంటే, ఇలా ఇండివిజువల్ గా బార్స్ మనం డేటా కంపారిజన్ చేసే విధంగా ఉందంటే క్లస్టర్డ్ బార్ చార్ట్ ని రికమెండ్ చేయొచ్చు. అంటే చూడండి, ఇలాగా మనకు అంటే ఒక్కొక్క కేటగిరీస్ ని ఇండివిజువల్ బార్స్ క్రియేట్ చేసుకుని ఇలా సెట్స్ వైజ్ గా డివైడ్ చేస్తూ ఉంటాం. అదే ప్రీవియస్ గా మనం స్టాగర్డ్ బార్ చార్ట్ చెప్పుకున్నాం. స్టాగర్డ్ బార్ చార్ట్ ఏం చేస్తుంది అంటే ఇలాగ ఒకటే బార్ లో కంపేర్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మన రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మనము ఈ యొక్క విజువలైజేషన్ అనేది యూస్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, రెండు సేమ్ ఉంటాయి, డిఫరెన్సెస్ సేమ్ ఉండవు. కానీ డిఫరెన్సెస్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఇదేమో బార్ లో కంపేర్ చేస్తుంది, ఇదేమో మల్టిపుల్ బార్స్ డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీంట్లో మనకు కొత్తగా ఎనాలిటిక్స్ పార్ట్ అనేది వస్తుందండి. సో దీంట్లో కాన్స్టెంట్ లైన్. సో మీరు ఏమైనా లైన్స్ కింద ఇక్కడ యాడ్ చేయాలంటే బేస్డ్ ఆన్ వాల్యూని బేస్ చేసుకొని, ఇప్పుడు నాకు ఇలా లైన్ కావాలనుకుంటే చూడండి, ఇలా లైన్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ దీంట్లోనే మనకు మినిమం లైన్ కావాలంటే జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలండి, మినిమం వాల్యూకి ఆటోమేటిక్ లైన్ వచ్చేస్తుంది. అది సేల్స్ ఉంది కదా, సిఓ చేసుకోవాలంటే సిఓ చేసిన మినిమం లైన్ సెట్ చేసుకోవచ్చు. సేల్స్ కావాలంటే సేల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మ్యాక్స్ లైన్, సేమ్ మ్యాక్స్ లైన్ కూడా అలాగే ఉంటుంది. తర్వాత మీడియన్, పర్సంటైల్, ఎర్రర్ బార్స్. సో ఈ విధంగా ఈ లైన్స్ ని కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఓకే, సో నేను ముందర సెషన్ లో మీకు రిపోర్ట్స్ చేసేటప్పుడు చెప్తా ఉంటానండి. సో ఇది విజువల్ గురించి మీకు విజువల్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా బేసిక్స్ చెప్తాను. థ్యాంక్ యూ.